కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. కులగణన సర్వేలో మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలను కలిపి. ఇప్పుడు కులాల అంశం మాట్లాడు, దీని మీద ఇంకా బీజేపీ వాళ్ళు రివర్స్ పోయారు. అసలు మీ రాహుల్ గాంధీ ఇదేం కులం, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడని ఇంకా మొదలైంది. అంటే ఇప్పుడు మోడీ కులాన్ని అవహేళన చేసే రీతిలో మాట్లాడలే రేవంత్ రెడ్డి. మోడీ ఏ కులం అని అన్నాడా అనలే కదా, మోడీది ఏ కులం అనలే, ఒక ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీని సైట్ చేశాడు. అంటే మోడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అయ్యేదాకా ఆయన పుట్టినటువంటి కాస్ట్ ఓసీలో ఉంది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని బీసీ జాబితాలో చేర్చారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే, కానీ బై బర్త్ బీసీ కాదు. అంటే ఆయన పుట్టే సమయంలో ఆ కులం బీసీ కులాల్లో లేదు అన్నాడు తప్ప ఇలా మోడీని అవమానించింది ఎక్కడుంది, కులాన్ని అవమానించింది ఎక్కడుంది. రాహుల్ గాంధీ ఏ కులం అని చర్చ ఎక్కడ వచ్చింది. సో రాహుల్ గాంధీ ఏ కులం గతంలో కూడా ఇలా మాట్లాడారు బీజేపీ వాళ్ళు, కొత్త కాదు. ఇప్పుడు ఆడ ఇష్యూ మోడీ ఏ కులం అని అడిగితే తప్పు, డెఫినెట్గా తప్పే. మోడీ నీది ఏ కులము అని అడిగితే మోడీ కులానికి ఉన్న బీసీ స్టేటస్ పైన ఎందుకు ఈ మాట అంటున్నారు? పదే నరేంద్ర మోడీ నేను బీసీ ఓబీసీ అని చెప్తున్నాడు కదా. అంటే బీజేపీ ఏమో ఓబీసీ ఐడెంటిటీని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నప్పుడు ప్రత్యర్థులు ఆ ఓబీసీ ఐడెంటిటీ కాదైనది వాస్తవంగా ఆయన ఓసీఏ. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాక తాను పుట్టిన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే అది పొలిటికల్ క్రిటిసిజం అవుతుంది, పర్సనల్ క్రిటిసిజం ఎందుకు అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఒక పొలిటికల్ క్రిటిసిజం, పర్సనల్ క్రిటిసిజం కాదు. ఆయన ఈ రాహుల్ గాంధీ ఏ కులం అనేది పర్సనల్ క్రిటిసిజం అవుతుంది. పొలిటికల్ క్రిటిసిజం వేరు, పర్సనల్ క్రిటిసిజం వేరు. పర్సనల్ క్రిటిసిజాన్ని మనం అంగీకరించకూడదు, పొలిటికల్ క్రిటిసిజం వేరు కదా. నేను ఓబీసీ అని ఒక ప్రధానమంత్రి పదే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పుకున్నాడా లేదా? మన ఇప్పటికీ కూడా బీజేపీ మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని మాట్లాడేదా లేదా ఎన్నికలప్పుడు? మరి మా ప్రభుత్వంలోనే బీసీలకు ఎక్కువగా రాజకీయ ఎంపవర్మెంట్ జరిగింది అని చెప్పుకుంటున్నారా లేదా? అంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ కామ్గా కూర్చోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాజకీయాల్లో సహజమే కదా. సో అందువల్ల రాహుల్ గాంధీ కులాన్ని బీజేపీ ప్రశ్నించిన, మోడీ కులాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించినా తప్పే. దట్ ఇస్ ద పర్సనల్ అటాక్. నీ కులం ఏది అనేది ఆయన కులంతో సంబంధం లేదు. మోడీని కులంతో చూడకూడదు. మోడీ ఈజ్ ఎ మోడీ, అందులో అనుమానం ఈజ్ ఎ ఫినామినన్. కానీ మరి బీజేపీ వాడుతోంది కదా మోడీ సామాజిక నేపథ్యాన్ని. మన రాజకీయాల్లో ఏంటంటే విచిత్రంగా ఉంటుంది, అడుగడుగునా కులం వాడుతూ ఉంటారు. మళ్ళీ ఆ మాట అంటే భయంకరమైన కోపం, హిపోక్రసీ. కులమా చచ్చ కులానికి సంబంధం లేదండి అంటారు. చేసేదంతా కుల రాజకీయాలే. ఆ మాట చెప్పకూడదు. ఎందుకంటే వాస్తవంగా ఒకటి మనం చెప్పాలి, ఏ కుల రాజకీయాలు నడిపే వాళ్ళైనా నిజంగా ఆ కులంలో ఉన్నవారికి ఏం లాభం జరుగుతుందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రోజుల్లో నా డ్రైవర్ రెడ్డి. సో నేను నవ్వుతూ రాజశేఖర రెడ్డితో అన్నాను, నేను నాకు డ్రైవర్ కూడా రెడ్డి, పాప డ్రైవర్గా ఉన్నాడు, మీరు సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన సామాజిక వర్గం వాళ్ళు పేదలు లేరా అండి? చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న వాళ్ళు లేరా పాపం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం వాళ్ళు లేరా? అందువల్ల ఇది ఎవరు లాభపడతారంటే, కులము అనేది ఎవరికి ఒక ఇకో సిస్టమ్ అన్న పదం నేను ఆ మధ్య వాడితే కొంతమందికి అభ్యంతరం అనిపించింది. ఇకో సిస్టమ్ ఏంటి అంటే, కొంతమంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ఇదొక సర్కిల్ ఏర్పడుతుంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్, కామన్ థ్రెడ్ కనుక్కుంటారు కులం అనేది. వాళ్ళు లాభపడతారు తప్ప సాధారణ ప్రజలకు ఎప్పుడూ లాభం ఉండదు. మీకు సాధారణ ప్రజలకు ఎక్కడా ఎప్పుడు లాభం ఉండదు కులంతో లాభపడే వాళ్ళు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు, వీళ్ళు లాభపడతారు. సాధారణ ప్రజలకు ఏం లాభం అండి?
అంటే సాధారణ ప్రజల్లో ఉండే ఒక సహజమైన కులాభిమానాన్ని, వాళ్ళందరూ ఏదో ద్వేషంతో కూడా కాదు, నా కులం మీద నాకు అభిమానం అని అభిమానించుకుంటుంటారు. ఆ సాధారణ ప్రజల్లో ఉండే కులాభిమానాన్ని తమ ప్రయోజనాల కొరకు, తమ రాజకీయ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కొరకు కొద్ది మంది ఉపయోగించుకుంటారు. ఆ కొద్ది మందిని ఈకో సిస్టమ్ అంటారు. ఆ కాస్ట్ ఈకో సిస్టమ్ అంటే ఆ కొద్ది మంది, నిజంగా జనం కాదు. నిజంగా తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న, వారి వెనకాలన్న సామాజిక వర్గాల ప్రజలకు ఏం లాభం జరిగింది నాకు చెప్పండి. ఏమైనా ప్రత్యేకంగా ఆ సామాజిక వర్గాన్ని రైతులు ఇచ్చారా? కొన్ని సందర్భాల్లో తమ వాళ్ళకి ఇస్తే ఏమన్నా అంటారేమో, అనుకుంటారేమో అని భయాన్ని కూడా ఇవ్వరు. కరెక్ట్, నిజంగా చెప్పాలంటే. సో అందువల్ల మీరు ఎక్కడన్నా చూడండి. కానీ ఈ కాస్ట్ ఈకో సిస్టమ్ అనేది వెస్టర్న్ ఇంట్రెస్ట్ వాడుకునే ఈకో సిస్టమ్. అందువల్ల పాలిటిక్స్లో కాస్ట్ లేదు అని భ్రమపడద్దు, హిపోక్రసీ అది. పాలిటిక్స్లో కాస్ట్ ఉన్నప్పుడు, కాస్ట్ను ఒక రాజకీయ పార్టీ ఆయుధంగా వాడుకుంటున్నప్పుడు, మరో రాజకీయ పార్టీ చాలా అలా దాన్ని ముట్టుకోవద్దంటే ఎట్లా సాధ్యమవుతుంది? సార్, అందువల్ల నరేంద్ర మోడీ పదే పదే తన ఓబీసీ అస్తిత్వాన్ని ఉపయోగించుకుంటుంటే, ఆయన ఓబీసీ అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటుంటే, చూడు మా ప్రధానమంత్రి ఓబీసీ, దేశంలో మా కాంగ్రెస్ పార్టీ ఓబీసీని ప్రైమ్ మినిస్టర్ చేయగలుగుతుందా అని ప్రశ్నిస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి చెప్పకుండా ఏం చేయాలి చెప్పండి? నిజమే మోడీ ఓబీసీ, బీసీలకు న్యాయం చేసేది బీజేపీయే, బీసీలందా బీజేపీకి ఓటేయాలి అని చెప్తాడు ఎవరైనా కాంగ్రెస్ సీఎం. సార్, కాంగ్రెస్ సీఎం ఏం చెప్పాలి? కాంగ్రెస్ సీఎం చెప్పాల్సింది ఏంటి? అయ్యా మీ ప్రధానమంత్రి ఓబీసీ అస్తిత్వాన్ని వాడుకుంటున్నారు, కానీ ఆయన ఓబీసీ అస్తిత్వం నిజం కాదు అన్నాడు. ఇది ఫ్యాక్ట్ అని ఆయన అంటున్నాడు. కాదు, ఎవరైనా క్వశ్చన్ బీజేపీ వాళ్ళు నిజమా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా కాదా? లేదు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టక ముందే కనుక ఆయన పుట్టిన సామాజిక వర్గం ఓబీసీ అయితే లెట్ us say రేవంత్ రెడ్డి ఇస్ రాంగ్. రేవంత్ రెడ్డి ఇస్ కోటింగ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. ఆయన పుట్టిన కులం, ఆయన పుట్టిన సమయంలో బీసీ కాదు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని బీసీగా మార్చుకున్నారు. ఇది లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. అది కదా విమర్శ. పదం కూడా నేను జాగ్రత్తగా పదం వాడుతున్నాను. అందువల్ల మోడీది ఏ కులము అని అడిగితే ఖచ్చితంగా తప్పే. వ్యక్తిగతంగా మోడీని అనే అధికారం, హక్కు ఎవరికి లేదు. కానీ పొలిటికల్ ఐడెంటిటీ, పొలిటికల్ క్రిటిసిజం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం అని అడగడం, అది పొలిటికల్ క్రిటిసిజమా, పర్సనల్ క్రిటిసిజమా? అది పొలిటికల్. రాహుల్ గాంధీ ఏ కులం అంతో సంబంధం ఏంటి? రాహుల్ గాంధీ భారతీయుడు. రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు. రాజీవ్ గాంధీ విధానాల మీద చాలాసార్లు నేను విమర్శించాను. కానీ రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఒక దేశ ప్రధాని కొడుకు. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఈ దేశ కోసం ప్రాణాలు అర్పించిన ఒక ప్రధానమంత్రి మనమడు. ఇది కావాలా, ఆయన ఏ కులం కావాలా అనే మీకు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీవ్రంగా విమర్శిస్తాను ఇప్పటికీ కూడా. బట్ లెట్ us నాట్ ఇగ్నోర్ దేర్ హిస్టరీ కదా. ఇప్పుడు తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వ్యక్తి కొడుకు ఇది ఏ కులం అయితే ఏంటండి? ఒక మార్టిన్ కొడుకు కదా. తీవ్రవాదుల చేతిలో చనిపోయిన ఒక ప్రధానమంత్రి మనమడు కదా. అది సరిపోదా నీకు? కులం కావాలా? నవభారత నిర్మాత ముని మనమడు కదా. స్వాతంత్రం కోసం నెహ్రూ పోరాడలేదా? మీరు కాదని మీరు అనండి. అందువల్ల ఈ హిస్టరీని కాదు, ఏ కులం ఏంటండి నాకు అర్థం కాదు. అరే ఈ దేశానికి ఇంత చరిత్ర ఉన్న కుటుంబం కదా. ఆ చరిత్రలో నేను డిఫర్ కావచ్చు, ఒప్పుకుంటాను. నెహ్రూ విధానాలతో డిఫర్ కావచ్చు, ఇందిరాగాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు, రాజీవ్ గాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు. కానీ ఇండియన్ హిస్టరీలో ఆ కుటుంబానికి పాత్ర లేదన్నామా? మరి వారి కొడుకు కదా, వారి కుటుంబంలో పుట్టినోడికి కులం ఏంటి నీకా? నీకు రాహుల్ గాంధీ కులం అని అడగడం ఇది కాస్ట్ హిస్టరీ మార్క్ కదా. అయితే దీనికి ఒక ప్రశ్న వస్తుంది, మరి రాహుల్ గాంధీ వాడుకోలేదా? ఆయన వెళ్ళి నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకున్నాడు, ఆ పలానా గోత్రనాథుడు చెప్పాడు. ఎస్ చెప్పాడు. ఆయన మీద నిరంతరం అటాక్ వస్తే చెప్పిన మాట నిజం, దాంట్లో డౌట్ లేదు. అందువల్ల నీకు బీజేపీకి అధికారం ఉంటే కాంగ్రెస్కి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటే బీజేపీ కూడా ఉంటుంది. ఇలా నేను బీజేపీకి ఉండదని అంటలేం కదా, ఖచ్చితంగా బీజేపీ కూడా ఉంటుంది. కానీ పర్సనల్ క్రిటిసిజం ఎవరు చేయకూడదు. రాహుల్ గాంధీది ఏ కులం అన్నది ఇష్యూ కాదు. మీకు కాస్ట్ సెన్సెస్ కాంగ్రెస్ అడుగుతోంది కనుక రాహుల్ గాంధీ కులం గురించి చర్చ ఏంటండి? కాస్ట్ సెన్సెస్ అయితే రాహుల్ గాంధీ కులాన్ని కూడా లెక్కెత్తరుకుంటారా? రాహుల్ గాంధీ ఏం చెప్తారో చెప్పారు. అందుకల్లా మీకు సీతారాం యేచూరి పార్లమెంట్లో మాట్లాడాడు, నేను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడులో పెరిగిన, మద్రాసులో నేను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను,
నా భార్య మైసూరుకు 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలో వలస వచ్చిన రాజ్పూట్ తల్లికి కాశ్మీరీ చిస్టీస్ సుఫీ తండ్రికి పుట్టిన బిడ్డ. నా కొడుకు ఇది ఏ కులం అడిగాడు పార్లమెంట్లో. ఈయన తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆయన వైఫ్ పేరెంట్స్, ఆ తల్లి ఏమో మైసూర్కు మైగ్రేట్ అయిన రాజ్పుట్, భాష వేరు,